జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఆవుల జనార్దన్, యమున, వర్ష, చిరంజీవి, రితిక్ష ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవొల్లు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో కలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల ఒక్క మాసం నుంచి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకనంటే మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా తృప్తి ఉండదు. ఇంకా రాలేదే, ఇంకా 100 కోట్లు రాలేదు అనుకునే ఆలోచనలు మనవి. అదే భోజనం పెట్టామనుకోండి, అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది దొరకదు అన్నమాట. అందువల్ల ఆకలైన వారికి ఇట్లాంటి దేవాలయాల్లో గ్రామ శక్తులు, గ్రామ దేవతల యొక్క దేవాలయాల్లో కావచ్చు, ఇంకా ఏ దేవాలయాలైనా అన్నప్రసాదానికి మించింది ఈ ప్రపంచంలో ఏదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవాకర కార్యక్రమాలకి తోడ్పాటు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈనాటి దాతలు వెంకన్నపాలెం వాస్తవులైనటువంటి ఆవుల జనార్దన్ గారు, వాళ్ళ శ్రీమతి యమున గారు, వాళ్ళ అబ్బాయి కృష్ణవంశీ గారు, వాళ్ళ శ్రీమతి వర్ష గారు, వాళ్ళ పాప చిరంజీవి, రితిక్ష, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదంలో పాల్గొన్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని